శ్రీకాకుళం పట్టణంలో ఓ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉదయం షాప్ తెరిచేసరికి పొగలు కమ్ముకున్నాయి. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగింది అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం షాపింగ్ మాల్లోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదు. ఇప్పుడు చూసుకునేసరికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన ఏ షాపింగ్ మాల్ కైనా సరే అసలు ఫైర్ సిబ్బంది వెళ్ళడానికి కూడా లేనంత దీనిగా ఇరుకుగా కట్టడం వల్ల ఈ జరిగిందని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా హడావుడిగా వాళ్ళు షాపులు ఓపెన్ చేయడం, ఏదంటే వాళ్ళు కరెక్ట్ గా విద్యుత్ శాఖకు సంబంధించిన వైర్లు కూడా సరిగా చేస్తున్నారా లేదన్న అంశాన్ని కూడా పరిశీలించే అవకాశాన్ని కూడా విద్యుత్ శాఖకి ఇవ్వకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతున్నదని మాత్రం తెలుస్తుంది. ఇది ఇక్కడ ఈ ఒక్క షాపే కాదు, గతంలో కూడా 4-5 షాపులు కూడా ఈ విధంగా జరిగింది. ముఖ్యంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అంటూ ప్రాథమిక అంచనాలకు వస్తున్నారు. తర్వాత మాత్రం ఇతరత్ర కారణాలన్నీ చూపిస్తున్నారు. ముఖ్యంగా లక్షలాది రూపాయలు లోపల చీరలు, పట్టు చీరలు, ఇతరత్ర వస్తువులు కూడా కాలిపోయాయని మాత్రం తెలుస్తుంది. అగ్ని కీలకాలు మాత్రం విపరీతంగా లోపలికి వెళ్ళడానికి కూడా అగ్నిమాపక సిబ్బందికి మాత్రం అసలు లోపలికి వెళ్ళలేని స్థితి అయితే మాత్రం ప్రస్తుతానికి ఉన్నది. దగ్గర 4 అగ్నిమాపక కేంద్రాల తాలూకా శకటాలు అక్కడే ఉండి వాటిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. బుల్డోజర్ని తీసుకొచ్చి దాంతో ముందు ఉన్న తలుపుల్ని వాటిని బద్దలు కొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయత్నించడానికి సరే విపరీతమైన నల్లని పొగతోటి అసలు లోపలికి ఎట్టి పరిస్థితి వెళ్ళే పరిస్థితి అయితే మాత్రం కనబడటం లేదు.